అందించాలి విద్యార్థులకు న్యాయమైన ఆహారాన్ని. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్కాలు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఇటీవల కాలంలో గురుకుల పాఠశాలలో చూసుకున్నట్టయితే చాలా వరకు విద్యార్థులకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా ఫుడ్ పాయిజన్ జరుగుతుంది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కడ కూడా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందడం లేదు. మెనూ ఛార్జీలు పెంచడం వరకు చూసుకుంటే విద్యార్థులకు న్యాయమైన వాళ్ళ డిమాండ్లు ఉన్నాయి. కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పి ఆ డిమాండ్లు కూడా నెరవేరడం లేదు. అట్లాగే చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో కూడా ఫుడ్ పాయిజన్ అనేది చాలా వరకు జరుగుతుంది గురుకులాల్లో, మెయిన్గా గురుకులాల్లో. అట్లాగే మెనూ ప్రకారం కూడా భోజనం పెట్టాలని అవసరం ఉన్నప్పుడు కూడా ఆ మెనూ ప్రకారంగా భోజనం పెట్టడం లేదు. సన్నబియ్యం ఇస్తుందని చెప్తున్న ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వడం లేదు విద్యార్థులకు. సన్నబియ్యం అందించాలి. బియ్యం కూడా నాణ్యంగా లేవు, పురుగులు పట్టిన అన్నం కూడా పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. ఇటీవల కాలంలో కూడా చూసుకుంటే వాంకిడి, ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో కూడా సుమారు 20 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. ఒక విద్యార్థిని కూడా ఇప్పటికి హైదరాబాద్లో చికిత్స ముందు చనిపోయింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కావద్దంటే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ఇచ్చుకుంటూ కుళ్ళిపోయిన ఆహారాన్ని పెడుతున్నారు. అట్లాగే ఈ మధ్యకాలంలో నిన్న స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి సింగారావుపేట గురుకుల పాఠశాలకు కూడా వెళ్ళి స్వయంగా తను తనిఖీలు చేస్తే కూడా అక్కడ కూడా ఇవాళ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఉందని చెప్పి నాణ్యమైన ఆహారం లేదు, కుళ్ళిపోయిన ఆలుగడ్డలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, నీళ్ళచారు పెట్టినారని చెప్పి స్వయంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని సమగ్ర విచారణ జరిపించి ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో ఆ కాంట్రాక్టుల పైన చర్యలు తీసుకోవాలి అని ఏఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం.